కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే దేవగురు బృహస్పతి ధనాధిపతి అలాగే ఏకాదశాధిపతి 6th హౌస్ లోపల ఉచ్చ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. ఒక చిన్న మాట చెప్తే అర్థం చేసుకోండి, ఇది మీకు చాలా ఉపయోగం పడుద్ది. షష్ఠ స్థానం ఇది అంత శుభమైన భావం అయితే కాదు. షష్ఠ స్థానం ఇది అంత శుభమైన భావం కాదు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం ఈ 6 రిపులు ఏవైతే ఉన్నాయో ఈ విషయాల లోపల వాక్కు ఏంటి, వాణి అలాగే సోషల్ మీరు పెట్టుకున్న సంబంధాలు వీళ్ళ వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. సో ఈగో అస్సలు పెట్టుకోకండి. ఈ సంబంధాలు కుటుంబం కావచ్చు, మిమ్మల్ని హెల్ప్ చేసే వ్యక్తులతో కావచ్చు, మీరు ఎంత వినయంగా ఉంటారో, ఎంత మీరు యాదృచ్ఛికంగా కావచ్చు, ఎలానా కావచ్చు, మీరు ఎంత వాళ్ళతో సంబంధం బాగా పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారో అంత బాగుంటుంది. మీరు కనుక ఏదైనా చేసినట్లయితే ఇబ్బందులు అవుతాయి. విశేషంగా ప్రాపర్టీకి సంబంధించి కొన్ని రాబోయే రోజుల్లో ముఖ్యమైన డిసిషన్ తీసుకునే అవకాశం కనపడుతుంది. ఎవరైతే అప్పులు ఎక్కువ చేస్తున్నారో వాళ్ళకు కొద్దిగా అంత అనుకూలంగా లేదు. కానీ ఒక మాట చెప్తా, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ప్రయత్నించండి. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అన్ని బాగా అవుతాయి. మీరు మళ్ళీ అందులో ఏదైనా దాపరికం లాంటి ఏదైనా చేసినట్లయితే పరిస్థితి మారుతుంది. సో మీకు ఇంకొక మాట చెప్పాలంటే పూర్తి వీడియో చేయడం జరిగింది, మీకోసం ఎలా ఉంటుందని కింద లింక్ ఉంది, కుదిరితే చూడడానికి ప్రయత్నించండి. కానీ తప్పకుండా చూడండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 6th హౌస్లో జూపిటర్ కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా ఇస్తాడు, అలాగే కొన్ని పాజిటివ్ కూడా ఇస్తాడు. తప్పకుండా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అందులో ఒక రెమెడీ చెప్పాను, అది మీరు తప్పకుండా పాటించాల్సిందే. అని ఇంకో చిన్న పాయింట్ చెప్పాలంటే ఈ 2nd లార్డ్ 6th హౌస్లో కనుక ఉన్నట్లయితే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏకవచనం కావచ్చు, అనేక వచనం కావచ్చు, చుట్టాలతో కావచ్చు, ఎవరితోనో కావచ్చు, మీ దాంపత్య జీవితం కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎక్కడ ఎలా అయినా కావచ్చు, ఆదరణ భావన ఇస్తేనే రాబోయే రోజుల్లో సంబంధాలు బాగుంటాయి. లేకపోతే శత్రుత్వం మరీ ఇంకెక్కువగా పెరుగుద్ది. ఓకే, సర్వం శివార్పణమస్తు.